మందికి 15,000 రూపాయలు అని చెప్పారు కదా. మరి ఇప్పుడు 15,000 రూపాయలు తలిగిస్తానని చెప్పని అంటున్నారు అనేటువంటి అనుమానం నిన్న రాయవరంలో, భోగాపురంలో, మెట్టెక్ జోన్లో, తర్వాత ఎయిర్పోర్ట్లో ఇన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశాలు పెట్టినట్టుగా చూశాను. కనీసం 3 ప్రాంతాల్లో అన్న వారు మాట్లాడారు ప్రజలను ఉద్దేశించి. ఎక్కడా కూడా దానికి ఈ అనుమానం అందనేటువంటిది నిన్నటి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన ఉన్నప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నప్పుడు ఎందుకు దాని మీద ఏ రకమైనటువంటి ప్రకటన చేయలేదు? ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను. అంటే ఏ రకంగా వారు ప్రచారం చేశారో, ఆ ప్రచారంలో ఏం చెప్పారో ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు వారి ఎన్నికల ప్రచారం ఏ రకంగా ప్రచారం చేశారో ఒక్కసారి వినండి మీరు. పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా? పాంప్లెట్ చూసారా? ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకు 1,500, సంవత్సరానికి 18,000, మీ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ పాపకి 15,000, ఈ బాబుకి, ఆ బాబుకి 15,000, ఈ బాబుకి. ఎంతమంది పాపలు ఉంటే అంతమందికి అట్లా చదువుకుని అందరు కదా, చెప్పింది కూడా 15,000 వస్తుంది. మీకు 18,000 వస్తుంది, మీకు 18,000. ఏమ్మా హ్యాపీ కదా? ఏమ్మా పింఛన్ ఏమన్నా మన పెద్దోళ్ళు ఉంటే 4,000 పింఛన్ వస్తుంది, వికలాంగులు ఉంటే 6,000 వస్తుంది. వాళ్ళ ఇంటికి పట్టుకొచ్చిస్తాం వాలంటీర్లు. ఏమేమి ఇబ్బంది లేదు. ఏమ్మా ఎక్కడ పెట్టాలండి? ఇంకోసారి వింటారా? బాగుంది, విన్నాం. హలో, వినిపిస్తుంది. ఇంకొకసారి మళ్ళీ మొదటి నుంచి పెడతాను. పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా? పాంప్లెట్ చూసారా? ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకు 1,500, సంవత్సరానికి 18,000, మీ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ బాబుకి 15,000, ఈ బాబుకి, ఆ బాబుకి 15,000, ఈ బాబుకి. పిల్లలకి అదిగో అక్కడ దాక్కుంది ఆ పాపకి, అదిగో కడుపులో బిడ్డ ఉంది ఆ పాపకి. ఇలాగ రకరకాలైనటువంటి ప్రచారాలు. చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా కొన్ని ప్రచార సభల్లోనైతే మితిమీరి అవసరమైతే ఇంకా పిల్లల్ని కనండి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు.